కాంగ్రెస్లో మేము ఉండాలా, కొండా దంపతులు ఉండాలా? బెదిరింపులు, బ్లాక్మెయిల్. మళ్ళా ఈడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తారు. కాంగ్రెస్లో మేము ఉండాలా, కొండా దంపతులు ఉండాలా? మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆగ్రహం అట. ఇది పెయిడ్ ఆర్టికల్, ఇది రాయించిరు. మురళి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆగ్రహం. మీనాక్షి నటరాజన్కు వరంగల్ ఎమ్మెల్యేల ఫిర్యాదు. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారైనా చర్యలే. మీనాక్షి రేపు క్రమశిక్షణ కమిటీ భేటీ అవుతుందట. ఇప్పుడు ఆయన చేసిన స్టేట్మెంట్స్ సరే, ఆయన పర్సనల్గా కనుబొమ్మలు గీసుకున్నారు, అది ఇదని ఏదో 2-3 మాటలు మాట్లాడినట్టున్నారు. కానీ మరి ఆయన ఆ స్థాయిలో మాట్లాడడానికి మీరు ఎంత ఇరిటేట్ చేసి ఉండాలా? కొండా సురేఖ మంత్రి పదవి తీసేయడానికి అక్కడున్న సీనియర్లంతా, వరంగల్ జిల్లాకు చెందిన లీడర్లంతా విశ్వప్రయత్నం చేసి దుమ్మెత్తిపోసారు కదా. నాకున్న సమాచారం మేరకి మీనాక్షి నటరాజన్కి ఒక 4 రిపోర్ట్లు పోయినాయి. కొండా సురేఖ వాళ్ళు ఒక రిపోర్ట్ పంపించారు, మమ్మల్ని ఇట్లా చేస్తున్నారని. అంతకు ముందే ఒక 4 రిపోర్ట్లు పోయినాయి. వరంగల్కు చెందిన మహిళా మంత్రిని అక్కడున్న సీనియర్ నాయకులు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళంతా వెళ్ళి ఆమెను కలిసినప్పుడు ఏం చర్చ జరిగింది? ఏం లేదు చర్చ. ఆమె ఒకటే అన్నది, మీరు వచ్చిరు కదా, ఖచ్చితంగా మాట్లాడతాం. ఇప్పుడు ఆమె కాకుండా ఇంకొకరిని అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు కదా, ఆయన ఆధ్వర్యంలో అక్కడ వ్యవహారాలు జరిగేలాగా చూస్తాం, ఏదో ఒకటి సెటరేట్ చేస్తే మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. అంతకు మించి ఏమీ లేదు ఆడ. ఇప్పుడు ఆ కొండా మురళి ఆ రకంగా మాట్లాడడానికి మీరు అక్కడ చేసిన ఇరిటేషన్, వాళ్ళని పెట్టిన ఎంత ఇరిటేట్ చేస్తే వాళ్ళు వచ్చి మాట్లాడి ఉంటారు. సొంత పార్టీ నేతలతో మంత్రి కొండా సురేఖ, కొండా మురళీధర్రావు దంపతుల వివాదం కాంగ్రెస్ పెద్దల వరకు చేరింది. కొండా దంపతుల తీరును నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం హైదరాబాద్లో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను, టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ మల్లు రవిని వేర్వేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సమాచారం అందించి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల 19వ తేదీన రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా వరంగల్లో నిర్వహించిన సభలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు పరకాలలో ఎమ్మెల్యే పనిచేస్తుండా? పరకాల ప్రజలను అడిగితే తెలుస్తుంది. మట్టికి 10 లక్షలు తీసుకుంటారు, మరి ఎమ్మెల్యే తీసుకుంటున్నా, మరి ఎమ్మెల్యే చుట్టూ వాళ్ళు చెప్తున్నారో తెలియదు. ఇది జరుగుతున్న వాస్తవమా కాదా? గతంలో మంత్రి సురేఖ, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మధ్య జరిగిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, గీసుకొండ పోలీస్ స్టేషన్లో మంత్రి ఎస్హెచ్ఓ సీట్లో కూర్చున్న విషయాలను ప్రధానంగా మీనాక్షి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది. ఇవి ఇప్పుడు ఆ ఎస్హెచ్ఓ సీట్లో ఈమె కూర్చుంటే అది పెద్ద వార్త అండి, నాకు అర్థం కాదు. అది ఆనాడు ఒక చర్చ జరిగింది, అట్లా కూర్చోవద్దు కదా, కూర్చోవద్దు, అయిపోయింది. ఆమె ఏమన్నా ఎస్హెచ్ఓ జీతం తీసుకున్నదా, లేకపోతే ఎస్హెచ్ఓ చేసే పని ఆమె కూర్చొని చేసిందా? ఇది మీనాక్షి నటరాజన్కి పోయి చెప్పాలనా? ఊరిని వారిని కట్టడి చేయకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది, పార్టీలో వారు ఉండాలా, మేము ఉండాలో చెప్పండి అని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించినట్టుగా సమాచారం. దీంతో ఈ విషయాన్ని పీసీసీ చీఫ్తో చర్చిస్తామని, జిల్లాతో సంబంధం లేని వ్యక్తులతో టీపీసీసీ ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ చేయిస్తామని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా కార్యాచరణ ఉంటుందని మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు తెలిసింది. ఆమెను కలిసిన వారి ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, నాగరాజుతో పాటు ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబల్లి స్వర్ణ తదితరులు ఉన్నారట. మీనాక్షితో మల్లి రవి భేటీ అయిందట. కొండా కౌంటర్ అటాక్. వరంగల్కు చెందిన 5 ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీతో పాటు పలువురు నేతలు మీనాక్షి నటరాజన్కు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి తమపైన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తగిన సమాధానం ఇచ్చేందుకు కొండా దంపతులు సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది. సోమవారం కేబినెట్ భేటీ జరగబోతుండటంతో తనపై ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పబోతున్నట్టుగా సమాచారం. అవసరమైతే మీనాక్షి నటరాజన్ను కూడా కలిసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడు ఆమెను తీసేయడం అంత ఈజీ కాదు మంత్రివర్గం నుంచి. ఇప్పుడు ఆమె 5 సార్లు ఎమ్మెల్యే, సీనియర్ లీడరు, దట్టు మహిళ, దట్టు 2 కమ్యూనిటీలు ఉన్నాయి ఇందులో. మళ్ళీ 2 బీసీ కమ్యూనిటీలే. ఒకటి ఆమె పద్మశాలి, ఆయన కొండా మురళి మున్నూరు కాపు. ఇప్పుడు ఆమెను తీసేసే ధైర్యం కాంగ్రెస్ చేస్తుందా? మీరేదో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అంత సినిమా లేదాడా. ఇంకా ఆమెకు రెవెన్యూ మినిస్ట్రీనో లేకపోతే ఇంకేదన్నా హోమో ఇంకోటో ఇచ్చుంటే ఇంకెంత దుమ్మెత్తి పోస్టర్లో. ఆమెకు అసలు ఆ ప్రాధాన్యత లేని శాఖలు ఇచ్చిన దాని మీదనే ఇంత ఏడుస్తున్నారు మీరు.